మోడల్ అంటే చెట్ మోడల్ ఇది ఆర్ఆర్ మంచి ఉంది సైజు. ఇది కుషన్ మోడల్, ఢిల్లీ మోడల్ అంటారు. ఢిల్లీ మోడల్. ఇది డైరెక్ట్ 2 అంగుళాల థిక్నెస్ అండి. ఓకే. ఆ 2 అంగుళాల థిక్నెస్ లో చెక్కుడు వచ్చిందండి మొత్తం సిఎన్సి. ఇది బెండ్ మోడల్ అంటారండి. బెండ్ మోడల్. ఓకే. బెండ్ మోడల్, థాయిలాండ్ మోడల్ అంటారండి. ఓకే. ఈ మోడల్ ఓకే. ఈ మార్కెట్ లో ఇక్కడ ఎక్కడా లేదండి, మనం కొత్తగా తయారు చేసి ఇచ్చామండి. ఆల్రెడీ 2-3 చేసామండి. బిగ్ బాస్ మోడల్ 5x6 అండి, ఢిల్లీ మోడల్. ఢిల్లీ మోడల్. ఓకే. ఇది వచ్చేటప్పటికి మనకి 45,000 పడుతుంది. ఇది పికాక్ మోడల్ అంటారండి, హంస మోడల్. ఓకే. నెమలి పెంచం ఎలా వస్తుందో సేమ్ అది సేమ్ డిజైన్స్. మనకి ఇది 4-6 వచ్చేటప్పటికి వితౌట్ మ్యాట్రెస్ 26,000 పడుతుందండి. ఇప్పటికి హెవీ థర్డ్ సెట్ అంటారండి. మనకి థర్డ్ మోడల్ వస్తుందండి. థర్డ్ మోడల్లో ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఇది హెవీగా ఉంటుంది కొంచెం. ఇందులో థర్డ్ సెట్ ఇంకొంచెం చిన్న సైజ్ వస్తుంది. ఈ థర్డ్ మోడల్ సోఫా సెట్ అంటారు. ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి 48,000 పడుతుంది చేస్తారండి. డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఒకటి కాస్ట్ అండి. మీకు ఏదైనా 6,000. సరే దీన్ని మహారాజు దివానా అంటారు. మహారాణి దివానికి చాలా తేడా ఉంటుంది. టేక్ మీద రోజుడ్ ఫినిష్ అండి. మన కార్వింగ్ చూసారా ఎంత డిజైన్, దాని మీద ఫినిషింగ్ కూడా చూసారా ఎంత క్వాలిటీగా వస్తుంది. కొత్తగా న్యూ మోడల్ అండి తయారైంది. ఇది జాలీ మోడల్ అంటారు, దేవుడి మందిరం అంటారండి. మనకి హైట్ వచ్చేటప్పటికి 2.5 feet ఉంటుంది. ఎక్కువ ఉంది. ఇది హెవీగా వస్తుంది. అంటే దీనికి ఓన్లీ హెడ్ వస్తుందండి, దీనికైతే మొత్తం ఫుల్ బాడీ వస్తుందండి. ఏ హ్యాపీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సిర్కి వ్లాగ్స్. ప్రజెంట్ నేను పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడు అనే గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామంలో తక్కువ ఖరీదుకి మంచి క్వాలిటీ గల టేకు మంచాలు అయితే దొరుకుతాయి. మనం ఈరోజు అయ్యప్ప ఫర్నిచర్ షాపులో అయితే ఉన్నాము. ఈ షాపుల ప్రత్యేకత ఏంటో, ఫర్నిచర్ ఎలా ఉంటుందో, రేట్లు ఎలా ఉంటాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు షాపు ఓనర్ గారు, ఆయన్ని అడిగి ఈ షాపులో ఎన్ని మోడల్స్ మంచాలు ఉన్నాయో, ఇంకా ఏమేమి ఫర్నిచర్ ఉన్నాయో వాటి రేట్లను ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్ చేసి షేర్ అండ్ స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎస్కే సిర్కి వ్లాగ్స్. ఈ వీడియోలో షాప్ యొక్క ఫోన్ నెంబర్ పెడతాను, మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. ఈ వీడియోలో మంచం స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఆ మంచం ఏంటి, 6x6, 6x5 ఇలా ప్రతి మంచం డీటెయిల్గా చెప్పి పూర్తిగా అయితే ఈ వీడియో చేయడం జరిగింది. లాస్ట్ వరకు చూడండి. మంది మేడపాడు అయ్యప్ప ఫర్నిచర్స్ అండి. పాలకొల్లు నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్లు. ఇది వెస్ట్ గోదావరి మేడపాడు అండి. వెస్ట్ గోదావరి మేడపాడు వస్తుంది. సార్ మీ దగ్గర ఏమేమి ఉంటాయండి? సార్ మన దగ్గర A to Z అన్నీ ఉంటాయి సార్. 4-6 మంచం కానీ నుంచి 6 మంచం కస్టమైజేషన్ బట్టి కూడా చేసిస్తాం. ఆన్లైన్ డెలివరీస్ కూడా ఉంటాయి. ఆన్లైన్ డెలివరీ ఎక్కువ ఉంటాయండి. ఆన్లైన్ మేకింగ్ కూడా చేసిస్తామండి. ఓకే. కస్టమైజేషన్ కస్టమర్ ఎలా అంటే అలాగే. ఇద్దరు ఏమన్నా చూపిస్తారు చెప్పండి. ఏ మోడల్ అండి? ఈ మోడల్ వచ్చేటప్పుడు జెట్ మోడల్ అంటారు. జెట్ మోడల్ అండి. ఇది 6 మంచం ఉంది సైజు. ఇది కుషన్ మోడల్. ఓకే. మొత్తం ప్రింటే ఉంటుంది కంప్లీట్గా. ఓకే. మోడల్ వచ్చేటప్పుడు హెడ్ బోర్డ్ డిజైన్ అలా వస్తుంది. థిక్నెస్ ఎంత ఉంటుందండి? థిక్నెస్ అందులో బాగా నిక్కచ్చు వస్తుంది. నిక్కచ్చు. ఓకే. ఈ లెగ్స్ అనేది 2-4 సైజు లెగ్స్ ఉంటాయి. ఓకే. హెవీగా కడతాం. ఎంత పడుతుందండి ఇది కాస్ట్ ఓవరాల్గా? ఇది వచ్చేటప్పటికి 55,000 అండి ఎంఆర్పి. విత్ కుషన్ తోట? విత్ కుషన్ తో 55,000 అండి. 55,000 మ్యాట్రెస్. ఓకే. ఈ ఢిల్లీ మోడల్ అంటారండి. ఢిల్లీ మోడల్. ఓకే. ఇది డైరెక్ట్ 2 అంగుళాల థిక్నెస్ అండి. ఓకే. ఆ 2 అంగుళాల థిక్నెస్ లో చెక్కుడు వచ్చిందండి మొత్తం సిఎన్సి. ఓకే. సిఎన్సి చెక్కుడు అండి. మొత్తం సైడ్ పట్టి కూడా డిజైన్ వస్తుంది. కాళ్ళ దగ్గర సైడ్ పట్టి మొత్తం డిజైన్ వస్తుంది. ఓకే. ఇది కూడా 6 ఎంత డైరెక్ట్ 2 అంగుళాల థిక్నెస్ కాబట్టి మీకు 70,000 పడుతుంది. 70,000 పడుతుంది. 70,000 పడుతుంది. ఓకే. మోడల్ చెప్పండి సార్. ఈ మోడల్ ఇది బెండ్ మోడల్ అంటారండి. బెండ్ మోడల్. ఓకే. బెండ్ మోడల్, థాయిలాండ్ మోడల్ అంటారు. ఓకే. ఇది వచ్చేటప్పటికి 6 మనకి సైడ్ పట్టి ఎంత సైజ్ ఉందో కాలు పట్టి కూడా అదే సైజ్ వస్తుంది. ఓకే. 2 వైపులు మొత్తం 3 వైపులు కూడా చుట్టూరు ఒకేలా ఉంటుంది. ఓకే. కరువు కరువు వస్తుంది. కరువు బోర్డర్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్న వాళ్ళు కాబట్టి బాగా యూజ్ అవుతుంది. ఒక క్వశ్చన్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. చెప్పండి సార్. ఈ మోడల్ కొత్త మోడల్, ఇది న్యూ మోడల్. ఓకే. ఈ మార్కెట్లో ఇక్కడ ఎక్కడా లేదండి, మనం కొత్తగా తయారు చేసి ఇచ్చామండి. ఆల్రెడీ 2-3 చేసామండి. బిగ్ బాస్ మోడల్ అని ఒకటి,
ఓకే కొత్త మోడల్ అనేది ఉంటుంది. ఈ రెండు కొత్త మోడల్స్. ఓకే మీకు మోస్ట్ మోడల్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి 6 6 మంచం. ఓకే ఎంత పడుతుందండి కాస్ట్ ఓవరాల్గా? దీని కాస్ట్ వచ్చేటప్పటికి 55,000. 50 విత్ క్వశ్చన్ అదే మ్యాట్రిసెస్ విత్ మ్యాట్రిస్ వితౌట్ మ్యాట్రిస్? వితౌట్ మ్యాట్రిస్. ఓకేనండి. మ్యాట్రిస్తో కలిపి ఎంత ఉంటుంది? మ్యాట్రిస్ అంటే మన చాయిస్ అండి. అంటే ఆర్థోపెడిక్ వేసుకుంటే మనకి 23,000 స్టార్టింగ్. ఓకే. అక్కడి నుంచి హై. ఇది 5x6 అండి, ఢిల్లీ మోడల్. ఓకే. ఇది వచ్చేటప్పటికి మనకి 45,000 పడుతుంది. 45,000 వితౌట్ మ్యాట్రిస్ 45,000 పడుతుంది. ఓకే. మొత్తం హెడ్ బోర్డుకి కార్వింగ్ ఎలా ఉందో కాల్ బోర్డుకి కూడా అలాగే కార్వింగ్ వస్తుంది. కాల్ బోర్డు కూడా కార్వింగ్ సేమ్ వస్తుంది. సైడ్ బట్టి కూడా సేమ్ ఉంటుంది డిజైన్. మనకి చూపించాలి ప్లేస్. ఇది వచ్చేటప్పటికి హెవీ థర్డ్ సెట్ అంటారండి. మనకి థర్డ్ మోడల్ వస్తుందండి. థర్డ్ మోడల్లో ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఇది హెవీగా ఉంటుంది కొంచెం. ఇందులో థర్డ్ సెట్ ఇంకొంచెం చిన్న సైజ్ వస్తుంది. ఈ థర్డ్ మోడల్ సోఫా సెట్ అంటారు. ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి 48,000 పడుతుంది. 48,000 పడుతుంది. 48,000 సేమ్ ఇది కూడా ఇది కూడా సేమ్ అండి. ఇది చిన్న థర్డ్ మోడల్ సెట్ అండి. ఓకే. దీని డిజైన్ దీనికి కొంచెం పెద్ద వేరియేషన్ ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి 35,000 అండి. 35,000 పడుతుంది. అవును సార్. సార్ మనకి డిజైన్ చూసి ఆర్డర్ పెడితే పంపిస్తారండి మీరు? మనం కస్టమైజేషన్ ఆర్డర్ క్లాత్లో ఆర్డర్ని బట్టి లోపల వేసే ఫోమింగ్స్ని బట్టి కూడా కస్టమైజేషన్ దాని రేట్ వేరియేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు బొద్దుల సోఫా సెట్ అంటారండి. దీని మోడల్ పేరు బొద్దుల సోఫా సెట్. బొద్దుల ఓకే. బొద్దుల మోడల్ సోఫా సెట్ అండి. ఇది 3+1+1. ఓకే. ఇది మనకి బ్యాక్కి స్పైన్ సపోర్ట్ ఉంటుందండి బాగా. అంటే బ్యాక్కి కరువు ఎక్కువ వస్తుందండి. ఇది హెవీగా ఉంటుంది. చాలా చాలా వెయిట్ కూడా ఎక్కువ ఉంటుందండి. కస్టమైజేషన్ కస్టమర్ క్లాత్ ని బట్టి కూడా చాయిస్ ఉంటుంది. ఒకవేళ ఇందులోనే ప్రీమియం ఫ్యాబ్రిక్ వేసుకుంటే దాని కాస్ట్ వేరియేషన్ కూడా మారుతుంది. ఎంత పడుతుందండి? ఈ సెట్ వచ్చేటప్పటికి 48,000. 48,000 పడుతుంది. 48,000 వెయిట్ పడుతుంది. దీనికి షేప్ అవుట్ ఇలా వస్తుంది డిజైనింగ్. మీకు హెవీగా ఉంటుందండి. మొత్తం చెక్క అంగుళం చెక్కలో మీకు ఇదంతా కరువు వస్తుంది. ఓకే. సింగిల్ కోల్డ్ మీద బేస్ అవుతుంది. ఇది 225 మోడల్ సోఫా సెట్. ఇది ప్లెయిన్ హ్యాండిల్ వస్తుందండి. ఇలాగే మనకి ఇలా సైడ్ ఏమో కరువు వస్తుందండి. ఇది ప్లెయిన్ హ్యాండిల్ వస్తుంది. అంగుళం బాదిలో హ్యాండిల్ చెక్ ఉంటుందండి. ఇది 225 మోడల్ అండి. 3+1+1 అండి. ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి ఎంఆర్పి 29,000 పడుతుంది. 29,000 పడుతుంది. ఇందులోనే ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ మార్చుకుంటే కనుక అంటే కస్టమర్ కొంచెం రేంజ్లో కావాలంటే ఇది కస్టమైజేషన్ మోడల్ బట్టి రేట్ మారిపోతూ ఉంటుంది. ఓకే. ఇది పికాక్ మోడల్ అంటారండి. హంస మోడల్. ఓకే. నెమలి పింఛం ఎలా వస్తుందో సేమ్ అది సేమ్ డిజైన్ చేసాం. హెడ్ బోర్డ్లో వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. కాల్ బోర్డ్ ఇలా వస్తుంది. ఇది సైజ్ వచ్చేటప్పటికి అంగుళన్నర థిక్నెస్ అండి. ఓకే. దాంట్లో మనం కార్వింగ్ చేసామండి. మొత్తం హ్యాండ్ మేకింగ్ ఇదంతా. ఓకే. హ్యాండ్ మేకింగ్ మిషన్ మేకింగ్ మిషన్ కాదండి. ఓకే. హ్యాండ్ మేకింగ్తో తయారు చేసిందండి. ఇది పికాక్ మోడల్. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 60,000 అండి. 60,000 పడుతుంది. అంటే ఇంత కాస్ట్ ఎందుకు చెప్తున్నారంటే థిక్నెస్ పాలిష్ని బట్టి క్వాలిటీని బట్టి పాలిష్ వస్తుంది. ప్యూర్ టేక్ అండి. ఇది ప్యూర్ టేక్ రోజ్. ప్యూర్ టేక్ సార్. ఓకే. ప్యూర్ టేక్ అండి. మన సైడ్ పట్టిన కూడా డిజైన్ వస్తుంది అండి. నెమలి డిజైన్ కూడా సైడ్ పట్టి కూడా డిజైన్ వస్తుంది. ఓకే. మనకి మనం వేసుకునే పాలిష్ని బట్టి క్వాలిటీని బట్టి పాలిష్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇది కార్వింగ్ సోఫా సెట్ 3+1+1 అండి. ఇది మనకి సైడ్ కూడా మనకి కార్వింగ్ వస్తుంది. ఈ లెగ్ దగ్గర కూడా ఇలా డిజైన్ వస్తుందండి. సైడ్ పట్టి కూడా ఇలా కార్వింగ్ వస్తుంది. ఈ కస్టమైజేషన్ ఆర్డర్ మిక్స్ చేసి ఇచ్చామండి కస్టమర్కి. మనకి స్పైన్ సపోర్ట్ కావాలన్నారు. బ్యాక్ సైడ్ ఇలా స్పైన్ ఇచ్చామండి. స్పైన్ సపోర్ట్ బాగుంటుంది అని చెప్పి కూర్చునే కంఫర్టబుల్ కూడా చాలా బాగుందండి. ఇది చెక్కుడు సోఫా సెట్ అంటారు. మొత్తం సైడ్ బట్టలకి లెగ్స్కి ఇవన్నీ వచ్చేటప్పటికి చెక్కుడు సోఫా సెట్. పైన హ్యాండిల్ వచ్చేటప్పటికి అంగుళన్నర థిక్నెస్ ఉంటుందండి. ఇది ఓకే. కస్టమైజేషన్ ఆర్డర్ మీద చేయించుకున్న సోఫా సెట్ అండి. ఇది ఎంఆర్పి వచ్చేటప్పటికి 48,000 పడుతుంది సార్. ఇది టేక్ మీద రోజుబుల్ ఫినిష్ అండి. ఇది మొత్తం సెట్ అంతా టేక్ బుట్టేనండి. కస్టమర్ చేయించుకున్న ఆర్డర్ మీద చేయించుకున్నది. రోజు ఫినిష్ కావాలన్నారు. మన ఫినిషింగ్ చూడండి ఎంత బాగా ఫినిషింగ్ వచ్చింది. అంటే క్వాలిటీని బట్టే ఫినిష్ అనేది వస్తుందండి. బ్యాక్ సైడ్ కూడా చెక్లు కావాలన్నారు కస్టమర్. మన బ్యాక్ సైడ్ కూడా చెక్లు ఇచ్చామండి. కస్టమర్ క్లాత్ చాయిస్ అండి. సార్ నాకు కొంచెం కలర్ చాయిస్కి ఇబ్బంది అవుతుందండి, నాకు మీరే సెలెక్ట్ చేసి చెయ్యండి అంటే మనం ఈ ఫ్యాబ్రిక్కి సెలెక్ట్ చేసి ఇచ్చామండి. దాని మోడల్ లుక్ దానికి తగ్గట్టుగా సెట్ అయిపోయిందండి మొత్తం. ఓకే.
ఈ హ్యాండిల్ ఈ రోజు ఫినిషింగ్కి ఈ క్లాత్కి కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు సైడ్ కూడా బిర్కీలు వస్తాయి. బిర్కిలు వస్తాయి. బిర్కీ మోడల్ సెట్ అంటారు దీన్ని. ఓకే. రోజుడ్ ఫినిష్లో టేక్వుడ్ బిర్కీ మోడల్ ఫినిష్. ఎంత పడుతుందండి ఇది? ఈ సెట్ వచ్చేటప్పటికి 55,000 అండి. 55,000. అంటే ఎందుకంటే ఈ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఈ హెవీగా ఈ థిక్నెస్ కూడా హెవీ వస్తుంది, కొంచెం ఏ వర్క్ కాబట్టి దానికి కాస్ట్ ఉంటుంది. ఓకే. అందులో చూసి ఒక రేంజ్ అండి, అంటే మీకు 55, 60 ఆ రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు ఇందులో వచ్చేటప్పటికి 40, 45, 38 ఆ రేంజ్లో ఉంటాయండి. ఇప్పుడు మనకి ఇది చక్రం మోడల్ అంటారు. చక్రం మోడల్. ఇది మనకి వితౌట్ మ్యాట్రెస్ 40,000 పడుతుంది. 40,000 పడుతుంది. ప్రతి దాని మీద డిస్కౌంట్ ఉంటుంది సార్. ఓకేనండి. కస్టమర్ చూసి యూట్యూబ్లో చూసి వచ్చిన వాళ్ళకి 5% 5% డిస్కౌంట్. ఓకేనండి. ఖచ్చితంగా యూట్యూబ్ చూసి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా చేసి పెడతాం సార్. చెప్పండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి డబుల్ డైమండ్ అంటారండి. ఇది మనకి వితౌట్ మ్యాట్రెస్ 45,000 అండి. 45,000. మనకి హెడ్ బోర్డ్ డిజైన్ ఎలా వచ్చిందో కాలు బోర్డు కూడా అలాగే డిజైన్ వస్తుంది. కాకపోతే దీనికి సైడ్ బట్టి ప్లెయిన్ వస్తుంది. మొత్తం ఫుల్ టెక్ కంప్లీట్ గా సెంటర్ కమ్ములు ఉంటాయి, నాన్ టైప్ వస్తాయండి. మీకు మధ్య నేరేడు గానీ వేస్తామండి. దానిపైన 2 ప్లేవుడ్ షీట్లు, 6 షీట్లు 2 వస్తాయి. ఇది 6x6 అండి, 6 సైజ్. నెక్స్ట్ మనకి వచ్చేటప్పటికి గ్రూవ్ మోడల్. దీన్ని గ్రూవ్ మోడల్ అంటారు, బీడింగ్ మోడల్ కూడా అంటారండి. ఇది మనకి 6x6 అండి. థిక్నెస్ ఎంత ఉంటుందండి ఇది? థిక్నెస్ ఎంత ఉంటుంది? మీకు అంగుళం బాధ్యత ఇక్కడ ఉంటుంది. లెగ్స్ వచ్చేటప్పటికి 2-4 సైజ్ లెగ్స్ ఉంటాయండి. ఓకే. హెడ్ బోర్డ్ డిజైన్ వచ్చిందో కాల్ బోర్డు కూడా అదే డిజైన్ వస్తుంది, సైడ్ పట్టి ప్లెయిన్ వస్తుంది. ఈ మోడల్ వచ్చేటప్పటికి 6 సైజ్ అండి. అంటే 6 అంటే వెడల్పు 6 అడుగులు ఉంటుంది, పొడవు 6-3 ఉంటుందండి. 75x72 అండి మ్యాట్రిక్ సైజ్ వచ్చేటప్పటికి. ఏంటంటే వీడియోలో ఒకలా చెప్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రేట్ చెప్తున్నారు. ఒకటండి, మీరు చాయిస్ని బట్టి ఏదైనా రేట్ ఉంటుందండి. ఇప్పుడు 4-6 12,500కి వస్తుందండి. 5-6 25,000, 6-6 మీకు 30-32,000 ఆ రేంజ్లో ఉంటాయి. అందులోనే ఇంకా ప్రీమియం కావాలంటే కనుక 30+ అండి, ఇంకా తక్కువ ఉండండి. చాలామంది ఏమన్నారంటే యూట్యూబ్లో చూసి వచ్చిన తర్వాత నాకు ఎలా చెప్తున్నారు ఇది రేటు ఇవన్నీ. ఒకటండి, కస్టమైజేషన్ మీరు చాయిస్ చేసుకున్న బట్టి కూడా రేట్ వేరియేషన్ అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు నాకు అదే క్వాలిటీలో ఇది రావాలని ఉండదండి, ఎందుకంటే కస్టమైజేషన్ ఆ సైజులు కూడా మారుతాయి కాబట్టి రేట్ వేరియేషన్ అనేది కూడా మారుతుంది. సిఎన్సీ సార్ ఇది కూడా డబుల్ డైమండ్ అండి. మనకి ఇది వచ్చేటప్పటికి హెడ్ బోర్డ్ హైట్ తక్కువ అండి, దానికి అది అయితే 44 అంగుళాలు వస్తుందండి. ఇది 39 అంగుళాలు వస్తుందండి హెడ్ బోర్డ్. ఇది మనకు వచ్చేటప్పటికి హెడ్ బోర్డ్ కార్వింగ్ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలా డిజైన్ వచ్చింది. మీరు చూడొచ్చు ఇవ్వండి, మొత్తం సిఎన్సీ హెడ్ బోర్డ్లో సిఎన్సీ ఎలా ఉందో ఈ కాల్ బోర్డ్లో కూడా సిఎన్సీ ఎలా వచ్చింది డిజైన్. ఇది డబుల్ డైమండ్ మోడల్ అంటారు. డబుల్ డైమండ్ మోడల్. ఎంఆర్పి వచ్చేటప్పటికి 38,000 సార్. 38,000 6 సైజ్. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి 6 మంత్ అండి. ఇది ప్లెయిన్ మోడల్. ప్లెయిన్ మోడల్లో గ్రూ బాక్స్ టైప్ గ్రూ చేశారండి. హెడ్ బోర్డ్లో ఎలా చేసామో సైడ్ కూడా కాల్ బోర్డ్లో కూడా అలాగే సేమ్ యాసిటీస్గా చేశారు. సైడ్ బట్టి వచ్చేటప్పుడు ప్లెయిన్. ఇది కూడా 6 మంత్స్ అండి. మొత్తం ఫుల్ టెక్ కంప్లీట్గా. సెంటర్ కమ్ములు కూడా టెక్ వస్తాయండి. ఈ 2-3 సైజ్ కమ్ములు వస్తాయండి దీనికి సెంటర్ బట్టి. ఎంత పడుతుందండి ఇది? ఇది 38,000. 38,000. 6 మంచం అండి. ఇది మొత్తం ఫుల్ కార్వింగ్ అండి. ఇది హ్యాండ్ మేకింగ్, మొత్తం హ్యాండ్ మేకింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ హెడ్ బోర్డ్లో డిజైన్ ఎలా వచ్చిందో మనకి కాల్ బోర్డ్లో కూడా సేమ్ డిజైన్ వచ్చింది. సైడ్ పట్టి కూడా సేమ్ డిజైన్ వస్తుంది. ఓకే. సేమ్ యాసిటీస్ కింద ఎలా ఉందో పైన డిజైన్ ఎలా ఉందో సైడ్ పట్టిలో కూడా డిజైన్ అలాగే ఉంది. ఇది 6 అండి మంచిది. పొడవు 75, వెడల్పు 72. ఎంత పడుతుందండి ఇది? ఇది వచ్చేటప్పటికి ఎంఆర్పి 45,000. ఇప్పుడు ఈ మోడల్ వచ్చి బాల్ మోడల్ అంటే సెంటర్ బాల్ టైప్ వస్తుంది. బాల్ మోడల్ అంటారు. ఇది 6 మంచి అండి. మనకి ఎంఆర్పి వచ్చి 40,000 పడుతుంది. ఇది ఒక రేంజ్ సార్. ఓకే. ఇందులో ఇంకా మనకి తక్కువ కావాలంటే వేరే సెక్షన్లో ఉన్నాయండి, చూపిస్తాను. సార్ ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి థిక్నెస్ తక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు ఇది కూడా 5-6 మంచం అండి. కాకపోతే థిక్నెస్ తక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మనకి వితౌట్ మ్యాట్రెస్ 25,000 పడుతుంది. దేనికంటే సైడ్ పట్టి 6 అంగుళాల్లో వస్తుందండి. మీకు సైడ్ పట్టి 6 అంగుళాలు వస్తుందండి. కాల్ దగ్గర డిజైన్ అలా వస్తుంది. ఇది వితౌట్ మ్యాట్రెస్ మనకి 25,000 పడుతుంది. ఇందులోనే ఇంకో 5-6 ఉంది సార్.
ఇప్పుడు దీనికి ఒక 5,000 డిఫరెన్స్ వస్తుంది. అవును సార్, ఎందుకంటే దీనికి సైడ్ పట్టి 10 అంగుళాలు సైడ్ పట్టి వస్తుందండి. ఇందాక చూపించింది సైడ్ సైడ్ పట్టి 6 అంగుళాలు, దీనికి 10 అంగుళాలు వస్తుందండి. దీనికి కొంచెం థిక్నెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. దానివల్ల మనకి 5,000 ఎక్సెస్ అనేది పెరుగుతుంది సార్. ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేటప్పటికి ఆ కార్వింగ్ ఎలా ఉందో కాల్బోర్డ్లో కూడా కార్వింగ్ అలాగే వచ్చింది. ఇది కూడా 5/6 అండి. ఇది 75x60 సైజ్ అండి. 75x60. మనకి హెడ్ బోర్డ్లో డిజైన్ ఎలా వచ్చిందో కాల్బోర్డ్లో కూడా డిజైన్ అలా వచ్చేస్తుంది. ఇది ఎంత పడుతుంది? ఇది మనకి వితౌట్ మ్యాట్రిక్స్ 30,000 పడుతుంది. 30,000 పడుతుంది. ఓకే. ఇంక్లూడింగ్ మ్యాట్రిక్స్ కావాలంటే కనుక 35,000 ఆర్ఆర్ మంచి. అవును సార్, ఆర్ఆర్ మంచి అండి. 5/6కి ఇదే క్వాలిటీ అండి, సేమ్ ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ సేమ్ అండి. ఇప్పుడు ఆర్ఆర్ వచ్చేటప్పటికి ఇది 34,000 పడుతుందండి, పరుపు లేకుండా. 34,000 పడుతుంది. 34,000 పడుతుంది. ఇది పరుపుతో కావాలంటే 40,000 అవుతుంది సార్. ఇది ఈ క్వాలిటీ వచ్చేటప్పటికి థిక్నెస్ చెప్పాను కదా సార్, మీకు థిక్నెస్ అనేది తగ్గుతుంది. కస్టమైజేషన్ మీకు మోడల్ ఇందులో మోడిఫికేషన్ మార్చుకుంటే రేటు వేరియేషన్ మారిపోతుంది. ఇందులోనే 6 మంచి అండి. ఇంకో దీని మీద ఇంకో 2,000 ఎక్సెస్ ఉంటుంది. ఎందువల్ల అంటే ఆ డిజైనింగ్ వల్ల కొంచెం మనకి కాస్ట్ అనేది వేరియేషన్ వస్తుంది. ఇది హెడ్ బోర్డ్ అండి 6. మనం ఇంకా పిక్చర్ మోడల్ అలా వస్తుంది. మనకు వచ్చేటప్పటికి 5/6 మంచి అండి. ఇది కూడా బాల్ మోడల్ అంటే ఇప్పుడు సేమ్ క్వాలిటీ అండి. 6లో మనం చూపించింది అనుకో క్వాలిటీ అదే క్వాలిటీ సేమ్ 5/6లో ఈ క్వాలిటీ అండి. ఇప్పుడు ఈ హెడ్ బోర్డ్లో ఎలా వచ్చిందో డిజైన్ కాల్ బోర్డ్లో కూడా అలాగే వస్తుంది. థిక్నెస్ సేమ్ అంగుళం 10కి థిక్నెస్ వస్తుంది. లెగ్స్ వచ్చేటప్పటికి 2-4 లెగ్స్ ఉంటాయి. 2-4 థిక్నెస్ వస్తుంది. ఎంత పడుతుందండి ఇది వచ్చేటప్పటికి మనకి పరుపుతో అయితే 40,000 అండి, పరుపు లేకుండా అయితే 36,000. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి సూర్య మోడల్ ఉంటుంది. సూర్య మోడల్ ఇది వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ థిక్నెస్ అండి, క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇది అదే సేమ్ అదే క్వాలిటీ. 6లో ఏం చూసుకున్నాం 5/6లో కూడా హెడ్ బోర్డ్లో ఏమో డిజైన్ వచ్చిందో కాల్ బోర్డ్లో అదే డిజైన్ వస్తుంది. థిక్నెస్ ఎంత అన్నారు? అంగుళం 10. ఈ 2-3 సైజు కమ్ములు ఉంటాయండి. ఇది 2-4 కోడ్ ఉంటుందండి. ఈ క్వాలిటీలోనే 4/6 మంచం చేసామండి. దీన్ని ఎస్ మోడల్ అంటారు. ఇప్పుడు మనకి ఇది 4/6 వచ్చేటప్పటికి వితౌట్ మ్యాట్రిక్స్ 26,000 పడుతుందండి. పరుపుతో కావాలంటే 30,000. అవును సార్. ఇందులోనే ఇంకా తక్కువలో కావాలంటే వెనకాల మనం చూసేది ఆ క్వాలిటీలో అయితే 4/6 మీకు 12,500 పడుతుంది. అవును సార్. ఇప్పుడు మనకి 4 సిట్టింగ్ డైనింగ్ టేబుల్ అంటారండి. ఇది పొట్టు కూర్చుని డైనింగ్ సెట్ అంటారు. పొట్టు కూర్చుని డైనింగ్ సెట్ మనకి లెగ్ బేస్ ఇచ్చేటప్పటికి జాయింట్ బేస్ వస్తుంది. ఇలాగ దానిపైన 5-3 సైజు గ్లాస్ వస్తుంది. ఇది మొత్తం ఇలా సెట్ కలిపి మనకి 26,000 పడుతుంది. 26,000 పడుతుంది. కస్టమైజేషన్ కూడా ఉంటుందండి. మీ చాయిస్ బట్టి 6 సీటర్ కావాలంటే 6 సీటర్ కూడా చేసి గ్లాస్ ఐటమ్ ఇంకేమున్నాయి? మనకి గ్లాస్ ఐటమ్ ఎక్కువ ఉంటుంది సార్. దీనిపైన మార్బుల్ కావాలంటే మార్బుల్ చేస్తుంది. మార్బుల్ అయితే రేట్ వేరియేషన్. ఇది ఎంత పడుతుంది స్క్వేర్? ఇప్పుడు ఇది 4x4 కోడ్ బేస్ అంటారండి. ఈ లెగ్స్ వచ్చేటప్పుడు ఈ టైప్ వస్తుందండి. మీకు స్పైన్ కుర్చీ వస్తుందండి, స్పైన్ సపోర్ట్. గ్లాస్ ఎంత ఉంటుందండి? థిక్నెస్ వచ్చేటప్పటికి 12 mm గ్లాస్. మొత్తం ప్యూర్ బ్లాక్ వస్తుందండి గ్లాస్. 12 mm గ్లాస్ ఎంత పడుతుందండి? ఈ సెట్ వచ్చేటప్పటికి 35,000 అండి. 35,000 పడుతుంది. దీని మీద మార్బుల్ వేసుకుంటే కనుక 48,000 అవుతుంది. ఇందులో టైల్ కూడా ఉందండి. టైల్ కూడా వేసుకుంటే కనుక మనకి 38,000 అలా అవుతుంది. టైల్ సెట్ మొత్తం ఫుల్ టెక్ కంప్లీట్. వచ్చేటప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా మేడపాడు యలమంచిలి మండలం. పాలకొండ నుంచి కరెక్ట్గా 6 కిలోమీటర్లు వస్తుంది. లొకేషన్ మరి ల్యాండ్ మార్క్ ఏం చెప్తారా? ఒకవేళ మీరు వస్తున్నారు అని ఇలా ఫోన్ చేసినా కూడా మేము లొకేషన్ అనేది పంపిస్తాం. ఓకే. లామినేషన్ చేస్తారండి. డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఒకటే కాస్ట్ అండి. మీకు ఏదైనా 6,000 పడుతుంది సార్. 6,000 పడుతుంది. ఇందులో ఇంకా ప్రీమియం కావాలంటే ఆఫర్ దాంట్లో చూపిస్తాం. ఓకే చెప్పండి సార్. ఇది చక్రం మోడల్ టీపై అంటారండి. ఇది టేక్ మీద రోజు ఫినిష్. ఈ 4 చక్రాల కింద వస్తుంది. సెంటర్లో ఇది మోడల్ వస్తుందండి. ఇది మనకి గ్లాస్తో అయితే కనుక 12,000 అండి. పైన ఉడ్డు టాప్ కావాలంటే కనుక 14,000. ఇది హెవీ టీప్ అండి, బాగా పెద్ద సైజ్. ఓకే. ఈ మోడల్ వచ్చేసరికి ఇలా వస్తుంది డిజైన్. ఓకే చెప్పండి. మనకి ఇది 2 అంగుళాల థిక్నెస్ కోడ్ మీద సింహం దివానా అంటారండి. మోడల్ ఇది సింహం దివానా. మనకి కార్వింగ్ ఎలా వస్తుందండి డిజైన్. ఇదంతా కార్వింగ్. మనం ఏసీడీసీ పర్పేసి దివానా కాబట్టి 22,000 పడుతుంది. 22,000. ఎందుకంటే దీని కార్వింగ్ వల్ల మనకు అంత కాస్ట్ అవుతుంది. ఓకే. ఈ కార్వింగ్ ఈ థిక్నెస్ మనకి 8 అంగుళాల సైజు థిక్నెస్ వస్తుందండి చెక్క.
దానివల్ల మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇదే 6 అంగుళాల సైజు థిక్నెస్ వేసుకుంటే కనుక మనకి సైజ్ అనేది రేట్ అనేది వేరియేషన్ ఉంటుంది. దానికి దీనికి 1000 రూపాయలు అలా. ఇది ఎంఆర్పి వచ్చేటప్పటికి 22,000. టేక్వుడ్ అండి ఇది మొత్తం కంప్లీట్గా టేక్వుడ్. ఓకే చెప్పండి సార్. ఇది టేక్వుడ్ అండి కంప్లీట్గా. ఇది మోడల్ వచ్చేటప్పటికి నెమలి దివానా అంటారు. నెమలి దివానా బ్యాక్ సైడ్ నెమలి వస్తుందండి. మొత్తం ఫుల్ టేక్ అండి. దాని మీద రోజు పాలిష్ ఫినిష్ చేసామండి. ఇది పిరికి మోడల్ అంటారు, అంటే నెమలి దివానే అంటారు. ఇది మనకు వచ్చేటప్పటికి 17,000 పడుతుంది. 17,000 వరకు ఏసీబీసీ వరకు పిల్లర్స్ కలిపి 17,000 పడుతుంది. 6-2.5 సైజ్ వస్తుంది. ఓకే సరే. ఇది మొత్తం ఫుల్ టేక్ అండి. కంప్లీట్గా మనకి ప్లేవుడ్ వస్తుంది దానిపైన. ఇది మొత్తం ఫుల్ టేక్. ఇది 6 అంగుళాల సైజ్ థిక్నెస్ వస్తుంది. ఆ టేక్ మీద రోజు ఫినిష్ చేసామండి. దీన్ని పిరికి మోడల్ అంటారు. పిరికి మోడల్. ఓకే. పైన ప్లెయిన్ హ్యాండిల్ వస్తుంది, చుట్టూరు పిరికిలు వస్తాయి. ఈ పిరికి మోడల్ అంటారు దీన్ని. ఇది ఓల్డ్లో పూర్వకాలం మోడల్స్ ఇలాగే ఉంది అండి. మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ చాలా మంది కస్టమర్లు ఇలా అడుగుతున్నారు. ఈ టైప్లో మోడల్ కావాలి, సింపుల్గా కావాలని. జస్ట్ మెయింటెనెన్స్గా చాలా బాగుంటుంది. ఇది పరుపుతో కలిపి మీకు 18,000 పడుతుంది. 18,000 పడుతుంది. అవును సార్. పరుపు పిల్లర్స్ అన్నీ కలిపి దివాన్. పరుపు వచ్చేటప్పటికి ఏసీటీసీ పరుపు అండి. బ్రాండెడ్ వేసుకుంటే దాని రేటు వేరియేషన్ మారుతుంది. మీ దగ్గర బ్రాండెడ్ కూడా ఉంటాయి కదా? బ్రాండెడ్ కూడా ఉంటాయి సార్. రిలాక్స్వెల్ కంపెనీ ఉంది, డ్యూరబుల్స్. ఓకే. ఇది డబల్ చెక్క హ్యాండిల్ దివాన్ అంటారు. కార్వింగ్ బ్యాక్ సైడ్ కార్వింగ్ వస్తుంది, సైడ్ పట్టి కూడా కార్వింగ్ వస్తుంది. సైడ్ కూడా ఫ్రంట్ మొత్తం కార్వింగ్ వస్తుంది. మొత్తం ఫుల్ టేక్ అండి. ఓకే. కంప్లీట్గా మొత్తం ఫుల్ టేక్ డబల్ చెక్క దివాన్ అంటారు. ఇది పరుపు ఇంక్లూడింగ్ పరుపుతో కలిపి 18,000 పడుతుంది. పరుపు పిల్లోస్ దివాన్ కలిపి. ఓకే. మన దగ్గర రిపోజ్ బ్రాండెడ్ పరుపులు ఉన్నాయండి, రిలాక్స్వెల్ కంపెనీ పరుపులు ఉన్నాయండి. చెప్పండి సార్. ఇది దీన్ని మహారాజు దివానా అంటారండి. మహారాణి దివానికి చాలా తేడా ఉంటుందండి. మహారాణి దివానికి ఒక సైడ్ ఉండదండి. ఓకే. మహారాజు దివానికి 2 సైడ్లు వస్తుందండి. ఇది మహారాజు దివాన్ అండి, న్యూ మోడల్. డబల్ చెక్క దివాన్ అంటారండి. డబల్ చెక్క మహారాజు దివాన్ అంటారు. మీకు సైడ్ చుట్టూరు కార్వింగ్ ఉంటుందండి. మొత్తం ఫినిష్ చూసారా మీరు? గోల్డ్ ఫినిష్ లా కనిపిస్తుందండి. ఇది పియూ పాలిష్ వస్తుంది. మొత్తం ఫుల్ టేక్ మీద పియూ పాలిష్ చేసామండి. పియూ ఫినిష్ వచ్చిందండి. మీకు కార్వింగ్ అది ఇది చూసారు కదండి మోడల్ ఎలా ఉందో. మీకు లెగ్స్ కూడా హెవీగా వస్తాయండి. 4 కోల్డ్ లెగ్స్ వస్తాయి. ఓకే. వీడియో చెప్పండి. ఇది అందులోనే టేక్ మీద రోజు ఫినిష్ అండి. మన కార్వింగ్ చూసారా ఎంత డిజైన్, దాని మీద ఫినిషింగ్ కూడా చూసారా ఎంత క్వాలిటీగా వస్తుందో. మీకు అద్దం చూసుకుంటే అలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. ఈ ఫినిషింగ్ కూడా మొత్తం ఫుల్ టేక్ కంప్లీట్గా మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఫుల్ టేక్ వస్తుంది. కార్వింగ్ కూడా డిజైన్ కూడా న్యూ మోడల్ అండి. ఇది ట్రెండింగ్ మోడల్ అండి, బాగా వెళ్తాయండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 28,500. ఓకే. మహారాజ్ దివాన్ అయితే కనుక 22,000. అంటే ఒక సైడ్ ఉండదు కాబట్టి దాని కాస్ట్ వేరేషన్ తక్కువ. ప్లేన్ దివాన్ కదా అంటారు. ఇంపోర్టెడ్ దివాన్లు ఉంటాయి సార్, అవి అయితే మనకి తక్కువ ఉంటాయి. నేను అలా ఆ ఇంపోర్టెడ్ ఐటమ్ అనేది నా దగ్గర మట్టుకోలేదు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత? మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని మన దగ్గర వచ్చేటప్పటికి క్వాలిటీ వస్తుంది. మీరు ఫినిష్ చూసారు కదా, క్వాలిటీని బట్టి ఫినిషింగ్ గానే వస్తుంది. ఇది 3-6 దివాన్ అండి. మొత్తం ఫుల్ టైప్. ఇది కంప్లీట్గా పరుపు పిల్లోస్ దివాన్ కార్డు కలిపి 16,500. ఇది 3-6 సైజ్ దివాన్. 2-6 సైజ్ దివాన్ అయితే 14,500 పడుతుంది. మీకు కస్టమైజ్ చూసి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నేను చేసి పెట్టండి సార్. ఖచ్చితంగా చేసి పెడతాను సార్. ఇది కొత్తగా న్యూ మోడల్ అండి తయారైంది. ఇది జాలీ మోడల్ అంటారు. సైడ్ జాలీ ఎలా వచ్చిందో, పూర్వకాలం జాలీ టైప్ ఉంటాయి చూడండి, ఆ టైప్లో జాలీ మోడల్ ఉంటుంది. దీన్ని మీకు డబల్ చెక్ వస్తుంది పైన. ఇవి ఇక్కడ నెమలి డిజైన్ కూడా వస్తుందండి. మొత్తం సిఎన్సీ మీద చేసింది. ఇది మొత్తం నెమలి 2 నెమళ్ళు వచ్చి పైన మధ్యలో హంస టైప్ వస్తుంది నెమలి. ఇది హెడ్ బోర్డు దగ్గర అలా ఉందో, సేమ్ కాల్ బోర్డు దగ్గర కూడా కార్వింగ్ వచ్చిందండి. మొత్తం ఫుల్ టేక్, కంప్లీట్గా ఫుల్ టేక్. మీరు పాలిష్ ఫినిష్ చూడొచ్చండి. ఇది ఎల్లో పాలిష్ కనిపిస్తుంది. మొత్తం పియూ పాలిష్ అండి. ఓకే. న్యూ మోడల్స్ అండి. ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ ఎక్కడా లేవండి, న్యూ మోడల్స్ అండి. ఇది మనకి వచ్చినప్పుడు పరుపు పిల్లోస్ అన్నీ కలిపి 28,500. ఈ మోడల్ న్యూ మోడల్స్ అండి. ఓకే. అంటే కొంచెం హెవీగా ఉంటాయండి. ఇంకా ఉన్నాయి కానీ ఇది దేవుడి మందిరం అంటారండి. మనకి హైట్ వచ్చేటప్పటికి 2.5 feet ఉంటుంది.
వెడలకు వచ్చేటప్పుడు 2 feet వస్తుంది. ఇది మొత్తం ఫుల్ టేక్ కంప్లీట్ అండి. మనకి డిజైనింగ్ ఎలా వస్తుంది, మీరు డ్రా వస్తుంది కంప్లీట్గా మొత్తం ఫుల్ టేక్ అండి. ఇది మనకు వచ్చేటప్పటికి 25,000 పడుతుంది. ఇంతకీ ఎంత కాస్ట్ అంటే ఈ డిజైన్ బట్టే మనం కార్వింగ్ ఎంత అవుతుంది, థిక్నెస్ కూడా అలాగే ఉంది. థిక్నెస్ కూడా మీకు అందులో ఎక్కచ్చు ఉంటుంది సార్. ఓకే, థిక్నెస్ కార్వింగ్ డిజైన్ మొత్తం మీకు అందులో థిక్నెస్ వస్తుంది. ఇది లైట్ థర్డ్ మోడల్ సింహందేవ్ అని అంటారండి. బ్యాక్ సైడ్ థర్డ్ మోడల్ వస్తుంది. థర్డ్ మోడల్ సింహందేవ్. ఇది మనకి కాస్ట్ వచ్చేటప్పటికి 18,500. 18,000. క్వశ్చన్ కూడా మాకు కావాల్సిన క్వశ్చన్ పెట్టుకోవచ్చా? ఓకే, మీద కూడా చేసిస్తాం. మోడల్ డిఫరెంట్ మోడల్ కావాలన్నా చేసిస్తాం. ఇది లైట్ థర్డ్ మోడల్ సింహందేవ్ అండి. ఇందులోనే హెవీ మోడల్. థిక్నెస్ కూడా కొంచెం థిక్గా ఉందండి. ఇది హెవీగా వస్తుంది. అంటే దీనికి ఓన్లీ హెడ్ వస్తుందండి. దీనికైతే మొత్తం ఫుల్ బాడీ వస్తుంది. అంటే సింహం ఎలా కూర్చుంటుందో అలాగే ఫుల్ బాడీ వస్తుంది. ఇది మొత్తం ఫుల్ టేక్ అండి. కంప్లీట్గా మొత్తం ఫుల్ టేక్. ఇది హెవీ రాకింగ్ చేయమంటారు. ఇది ఎంత పడుతుందండి? వచ్చేటప్పటికి 26,000 26,000 పడుతుంది. 26,000 అండి. ఓకే.